డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి సెట్స్లో కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఎంప్టీ సెట్. అసలు ఎంప్టీ సెట్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ముందు మల్టిపుల్స్ ఆఫ్ 2 తెలుసు కదా మీకు. 2, 4, 6, 8, 10 సో ఆన్ ఇలా కదా ఉంటాయి. ఇందులో ఆడ్ మల్టిపుల్స్ అన్నీ రాయండి. ఆడ్ మల్టిపుల్స్ అంటే ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇందులో ఉన్న ఆడ్ నెంబర్స్ చెప్పండి ఒక 1 by 1. లేవు కదా, అన్నీ ఈవెనే కదా కదా. సో ఇలాంటి సెట్స్ని ఏమంటారంటే ఎంప్టీ సెట్స్ అంటాం. అంటే ద సెట్ కంటైన్స్ నో ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఎంప్టీ సెట్. సో ఎంప్టీ సెట్ని వాయిడ్ సెట్ అని, నల్ సెట్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ద ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 2, దిస్ ఈజ్ ఎన్ ఎంప్టీ సెట్. ఈజ్ ఎంప్టీ ఓకే. ఇలాంటి మనకి అలాగే ద సెట్ ఆఫ్ ఫిమేల్ సిఎంస్ అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫిమేల్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా, మొదటి నుంచి కూడా అందరూ మేల్ చీఫ్ మినిస్టర్సే ఉన్నారు. సో ఇది కూడా ఏమవుతుందంటే మనకి ఎంప్టీ సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో డెఫినేషన్ ఇలా ఉంటుంది చూడండి. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్. సో మనం ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలా చూపిస్తామంటే ఎంప్టీ సెట్ అంటే 0 రాసి ఇలా రాయాలి. ఎంప్టీ సెట్ క్రాస్గా, 0 రాసి ఇలా క్రాస్గా రాయాలి. ఓకే, ఎంప్టీ ఆర్ ఇలా కూడా రాయొచ్చు, ఈ విధంగా కూడా రాయొచ్చు. అంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అది సో ఈ విధంగా సరే రిప్రజెంట్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సెట్ బై ఏ డయాగ్రామ్. ఒక సెట్ తీసుకోండి ఎగ్జాంపుల్కి. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1, 2, 3, 4. ఓకే, సో డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఎందుకు? మనకి సెంటెన్స్ల కంటే, లైన్స్ కంటే డయాగ్రామ్సే బాగా మాట్లాడతాయి. అందువల్ల ఏంటంటే ఒక డయాగ్రామ్ వేసి మనం డయాగ్రామ్తో దీన్ని రిప్రజెంట్ చేద్దాం. ఏదైనా సెట్ తీసుకుందాం. దీన్ని డయాగ్రామ్కి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక క్లోజ్డ్ కర్వ్ గీస్తాం. అంటే సర్కిల్ లాగా ఇలా గీయొచ్చు, లేకపోతే ఇలా గీయొచ్చు, కొంతమంది ఇలా గీస్తారు. సో క్లోజ్డ్ ఫిగర్ గీయాలి. గీసి దీనికి నేమ్ ఏంటి, ఇప్పుడు సెట్ నేమ్ ఏంటి, ఏ కదా, ఏ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి, 1, 2, 3, 4 అవి విత్ ఇన్ ద డయాగ్రామ్లో రాయాలి. సో 1, 2, 3, 4 మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 మీకు నచ్చినట్టు రాయొచ్చు. మొత్తం ఈ క్లోజర్ ఫిగర్ లోపలే మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 5 ఉందా, ఈ సెట్లో 5 ఉందా? లేదు. కాబట్టి ఈ 5ని ఎక్కడ రాస్తామంటే బయట రాస్తాం. ఒకవేళ 5, 6 ఉన్నాయని అనుకుంటే, మొత్తం మామూలుగా ఇవి కాకుండా వేరే నెంబర్స్ అని తీసుకుంటే ఈ సెట్కి బయటనే రాయాలి. అలాగే 6 బయటనే రాయాలి. ఓకేనా. సో మన సెట్ని ఎప్పుడు కూడా ఒక క్లోజర్ ఫిగర్తో రిప్రజెంట్ చేస్తాము. క్లోజర్ ఫిగర్ గీసి ఆ పైన సెట్ పేరు రాయాలి, ఏ అని రాయాలి. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ లోపల రాయాలి, ఈ డయాగ్రామ్ లోపల రాయాలి. మిగతా ఏమైనా ఉంటే అవి బయట రాయాలన్నమాట. సో ఇయర్ చూడండి, ఇయర్ 1, 2, 3, 4 belongs to A. Why? They are within the figure. Next 5, 6 does not belongs to A because they are outside the figure. ఓకే, ఇంకా దీనికి మ్యాటర్ అక్కర్లేదు. దీనికి ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, యూనివర్సల్ సెట్ అండ్ సబ్సెట్. దీని డెఫినేషన్ చూద్దాం. అంటే దీన్ని ఎగ్జాంపుల్తో చెప్తాను. ముందు ఒక సెట్ తీసుకోండి, నెంబర్స్ ఫ్రమ్ 1 to 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా. ఇందులో సెలెక్ట్ ఆల్ ఆడ్ నెంబర్స్ అండ్ నేమ్ ఇట్ యాజ్ సెట్ ఏ. అంటే వాట్ ఆర్ ఆడ్ నెంబర్స్, 1, 3, 5, 7, 9. నెక్స్ట్ రైట్ ఆల్ ఈవెన్ నెంబర్స్, బి 2, 4, 6, 8, 10 and C all prime numbers
2 3 5 7. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ సెట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉందో లేదో చూడండి. ది సెట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ సెట్స్. అండ్ ఇవి కాకుండా కొన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఏదో తీసుకున్నాను నేను. అంటే ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ కాకుండా అప్ టు 9 తీసుకున్నాను ఏ అనే సెట్లోని. ఇప్పుడు చూడండి, ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ సెట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఉంది, జస్ట్ ఇందులో ఉండే ఒక 11 అనే ఎక్స్ట్రా ఎలిమెంట్ కూడా ఉంది. సో అలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ అంటాం. సో యూనివర్సల్ సెట్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై మ్యూ ఆర్ యు ఇలా కూడా చూపించవచ్చు. సో యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అదర్ సెట్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఎలిమెంట్స్. ఓకే, దట్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్ అనమాట. ఓకే, క్లియర్గా సరిపోయింది కదా డెఫినేషన్. ఇందులోని ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది, నెక్స్ట్ ఇందులో ఉండే ఎలిమెంట్ కూడా ఉంది. సో ఆ విధంగా ఉంటుంది, దాన్ని ఏమంటే యూనివర్సల్ సెట్ అంటాం. సో యూనివర్సల్ సెట్ ఆర్ డినోటెడ్ బై మ్యూ ఆర్ యు అంటాం అనమాట. ఓకే, సో యూనివర్సల్ సెట్ని మనం ఇలా రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం. రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేసి ఇక్కడ మ్యూ కానీ లేకపోతే యు అని కానీ రాస్తాం. ఓకే, ఇప్పుడు నేను డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ చూడండి, యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ which contains all elements or objects of other sets including its own elements. Okay, so universal sets are denoted by u or mu అంటాం మనం. ఓకే, సో ఇది యూనివర్సల్ సెట్కి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సబ్సెట్ అంటాం. సబ్సెట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్తో చెప్తాను ఇది కూడా. లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 1 2 3 and b equals to 1 2 3 4. So what you observe from these two sets? చూడండి, every element of a, చూడండి ఇక్కడ 1 ఏలో 1 ఉంది, bలో ఉంది, 2 ఉంది, bలో ఉంది, 3 ఉంది, bలో ఉంది. సో all elements of a are in b. Okay, so therefore then we say that a is subset of b. Okay, here a is subset of b అంటే డెఫినేషన్ ఎలా చెప్తాం, ఏ సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. సో దాని నోటేషన్ ఏంటంటే ఇలా రాస్తాం అనమాట సబ్సెట్ అని. అంటే ఏంటి ఇక్కడ ఇయర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి, అలాగే బి ఈక్వల్స్ టు ACDE. అప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా చూడండి, ఏలోని ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్నాయా? ఎస్, ఏ ఉంది, ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి లేదు. సో ఒకటి ఫెయిల్ అయినట్టే. సో దెన్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఇలా రాస్తాం. నాట్ సబ్సెట్ అంటే ఇలా సబ్సెట్ ఇలా రాసి ఇలా క్యాన్సిల్ చేస్తాం. సో దాన్ని నాట్ సబ్సెట్ అంటాం. సో డెఫినేషన్ ఏం రాస్తాం ఇప్పుడు మనం, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ బి. సో ఆ విధంగా నేను ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ చూడండి, ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. సో మనం ఏ సబ్సెట్ ఆఫ్ బికి అంటే ఏంటి చూడండి, ఎలిమెంట్ వైజ్ చెప్దాం మనం. అంటే ఏలో ఏ అని తీసుకుంటే అంటే ఏ బిలాంగ్స్ టు ఏలో ఏ తీసుకుంటే ఎంప్లాయీస్ ఏ బిలాంగ్స్ టు బి. ఈ రెండు ఒకటే కదా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయిందంటే ఏలో ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి. ఓకే, అలా ఏలో ప్రతి ఎలిమెంట్ బీలో ఉంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అనమాట. ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ఇదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ నోట్ పాయింట్స్ కూడా రాద్దామండి. నోట్ పాయింట్స్ చూడండి. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. లైక్ 1 ఈజ్ డివైజర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అంటాం కదా. అలాగే ఎందువల్లంటే ఇప్పుడు ఎంప్టీ సెట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది. సమ్ ఏ అనే సెట్ 1 2 3 తీసుకున్నాం అనుకోండి. ఎంప్టీ సెట్లోని ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నట్టే. ఓకేనా, ఎంప్టీలోని సబ్సెట్ కాదంటే అర్థం ఏంటి, ఎంప్టీలో ఒక ఎలిమెంట్ ఉండాలి, అది ఏలో ఉండకూడదని అర్థం. సో ఇంకా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అలాగే ఏకి ఏ సబ్సెట్ అవుతుందా చూడండి, ఏకి ఏ సబ్సెట్ అవుతుందా? ఏలో ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కదా. చూడండి 1 ఏలో ఉంది, మళ్ళీ 1 ఏలో ఉంది. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్
ఇట్ సెల్ఫ్. అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ డివైజర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ లాగా ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్. ఇవి బిట్స్ కింద వస్తాయి. ఓకేనా? నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇవి డూ దిస్లో ఉన్న సబ్సెట్స్ ఎంటీ సెట్ మీద ఉన్న సమ్స్ అనమాట. చూడండి, ఏబిసి అండ్ ఎంటీ సెట్, దే ఆర్ 4 సెట్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. సో దీంతో మనం ఈ 6 సమ్స్ని ఫిల్ చేయాలి. చూడండి, సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి. చూడండి, లేవుగా. ఏ ఎలిమెంట్స్ అయినా ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో 2 ఉన్నాయి. సో ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ నాట్ ఇన్ బి, దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, ఇలా రాయాలి. ఓకే, ఇది మళ్ళీ వేరేది. ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, తీసేస్తున్నాను. నెక్స్ట్ సి చూడండి, సిలో 1 2 3 4 7, ఇది 1 2 3 4 ఉంది. సిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో 4 ఎలిమెంట్సే ఉన్నాయి. సో సి ఈజ్ ఆల్సో నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ బిఏ చూద్దాం. బిలో 2 4, ఇక్కడ 1 2 3 4. సో ఎవరి ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, దేర్ ఫోర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 4th వన్ చూడండి, ఏసీ చూడండి, 1 2 3 4 1 2 3 4 7. సో ఎవరి ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ సి, కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. నెక్స్ట్ బీసీలు చూద్దాం. బి 2 4, సి ఏమో 1 2 3 4 7. సో బీలో ప్రతి ఎలిమెంట్ 2 4లు ఇక్కడ 2 4 కింద ఉన్నాయి. ఓకేనా? సో దేర్ ఫోర్ బి సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ ఎంటీ సెట్ను బిఈని మనం ఏం రాసుకున్న నోట్ పాయింట్ కింద, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, దేర్ ఫోర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పి. సో ఈ విధంగా మనం ఎన్ని సమ్స్ ఇచ్చినా చేయగలగాలి. నెక్స్ట్ స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఏది ట్రూ అని అడుగుతున్నాడు. చూడండి, ఇదేంటిది? ఎంటీ సెట్టే కదా, ఇది కూడా ఎంటీ సెట్టే. సో ఇది సెట్టే. సో నెక్స్ట్ ఇది చూడండి, ఎంటీ ఉంది, ఇది 0 ఉంది. ఇదేమో సెట్, ఇదేమో ఎలిమెంట్. సో సెట్ ఎప్పుడు కూడా ఎలిమెంట్కి అసలు ఈక్వల్ అవ్వదు ఎప్పుడూను. అలా ఇది చూడండి, ఇది ఎలిమెంట్, ఇది ఒక సెట్. ఎలాంటి సెట్? 0 ఉండే సెట్ ఇది. సో ఈ రెండు కూడా రాంగ్. సో ఇది మనకి రైట్ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ని వెన్ యూలర్ డయాగ్రామ్ని కూడా అంటాము. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాము? సో వెన్ యూలర్ ఆర్ వెన్ డయాగ్రామ్స్ ఈజ్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్. సో సెట్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందని చెప్పేసి డయాగ్రామ్ రూపంలో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాం అనమాట. సో ఇక్కడ 3 కేసులు చూద్దాము. సో ఫస్ట్ ఒక యూనివర్సల్ సెట్ తీసుకోండి. మ్యూ ఎలా తీసుకున్నాడంటే 1 2 3 4 5 6 7 8 ఇలా తీసుకున్నాను. ఇందులో ఇంకొక సెట్ తీసుకోండి, ఏ అనే సెట్. ఏంటంటే 1 3 5 8. సో నేను దీన్ని ఒక వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్ అండ్ దిస్ ఈజ్ ఏ నార్మల్ సెట్. ఎలా రిప్రజెంట్ చేస్తాము? యూనివర్సల్ సెట్ని మనం రెక్టాంగిల్తో తీసుకోమని చెప్పాను. సో రెక్టాంగిల్. సో డ్రా ఏ రెక్టాంగిల్ టు రిప్రజెంట్ ఏ యూనివర్సల్ సెట్. సో రైట్ యూనివర్సల్ సెట్ మ్యూ ఇయర్, మ్యూ ఆర్ యూ ఎలా రాసుకున్నా పర్లేదు. సో మ్యూ. నెక్స్ట్ సెట్ ఏ. సో వీ కెన్ రిప్రజెంట్ సెట్స్ generally by a closed figures A. So what are the elements in set A? 1 3 5 8. ఇక్కడ రాస్తాం 1 3 5 8. So this is A. So what about remaining elements? Where are the remaining elements? Where we have to write remaining elements? ఎక్కడ రాస్తాం చూడండి, 1 2 బయట ఎక్కడో రాస్తాం 2, ఇంకేముంది 3 వస్తుంది, ఇక్కడ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 7. నచ్చినట్టు రాసుకోవచ్చు ఇక్కడ. అంటే అవుట్ సైడ్ దిస్ క్లోజ్డ్ ఫిగర్ రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఎ సెట్ అండ్ ఎ యూనివర్సల్ సెట్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం, రెండోది. మళ్ళీ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 1 3 అండ్ బి ఈక్వల్స్ టు 1 3 5. చాలు 1 3 5. ఇప్పుడు ఈ 2 సెట్స్ని యూనివర్సల్ సెట్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా చేస్తాం చెప్పండి? యూనివర్సల్ సెట్ కదా, ముందు యూనివర్సల్ సెట్ గీయండి. దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ సెట్. ఓకే, చూడండి, ఏ ఉంది, బి ఉంది.
ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది చూసారు ఇక్కడ, ఏలోని ఎలిమెంట్ అన్ని బీలో ఉంటున్నాయి కదా. సో ముందు ఆ చిన్న సెట్ని ముందు రాసేయాలి. ఏ అనే సెట్ అంటే ఏ సబ్సెట్ బి ఇలా రాస్తామంటే ఏ ఇలా రాస్తే దీన్ని కవర్ చేస్తూ బి రావాలి. చూడండి ఇది ఏ, దిస్ ఈజ్ బి, అంటే ఏలోనివన్నీ కూడా మనకి బీలో ఉన్నాయి కదా. సో అలా రాస్తాం అనమాట. సో ముందు చిన్న సెట్ ఏంటి ఏ కదా 1 3 ఇలా రాస్తాం 1 3. సో ముందు దీని పేరు పెట్టండి మ్యూ అని. ఏ అనే సెట్ 1 3 1 3 దిస్ ఈజ్ ఏ. మరి బి ఎలా వస్తుంది, దీన్ని కవర్ చేస్తూ రావాలి, పైన వస్తుంది ఇలా. అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు 3 వస్తాయి, ఇది బి. సో బి అనే సెట్లో 1 3 కదా, అంటే 1 3 5. చూసారా బి అనే సెట్లో 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఏ అనే సెట్లో 1 3లే ఉన్నాయి. నెక్స్ట్ మరి 1 3 5 కాకుండా నెంబర్స్ ఎక్కడ వస్తాయి, మ్యూలోకి వస్తాయి. అంటే ఏంటి 1 3 5 తీసేస్తే 2 4 ఇదో 6 7 8. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ చూడండి ఏ యువిడబ్ల్యూఎక్స్, నెక్స్ట్ బి డబ్ల్యూఎక్స్వై అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు యువిడబ్ల్యూఎక్స్వైజెడ్. సో ముందు ఏం చేయాలి, యూనివర్సల్ సెట్ తీసుకోవాలి. యూనివర్సల్ సెట్ అంటే రెక్టాంగిల్ అండ్ నేమ్ ఇట్ యాజ్ మ్యూ. సో హౌ మెనీ సెట్స్ ఆర్ హియర్, ఏ బి 2 సెట్స్ ఉన్నాయి. సో ఏ సెట్ ముందు రాస్తాము, ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయా, లేవు. చూడండి యువిడబ్ల్యూఎక్స్, ఇక్కడ యూ లేదు. ఓకే, అలా ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ లేవు. సో ఏది ముందు రాయాలి, ఏ సబ్సెట్ అంటే ఇలా తీసుకుని ఇలా రాస్తాం కదా, మరి అలా లేవు కదా. అందులో ఏం చేస్తారంటే రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయని అర్థం అనమాట. అంటే ఇలా రాయాలి, కామన్గా ఉంటే ఇదొకటి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఒక సెట్ ఏంటి ఏ అనే సెట్, ఇదేమో బి అనే సెట్. రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి డబ్ల్యూ ఎక్స్. సో రెండు ఇక్కడ రాయాలన్నమాట, డబ్ల్యూ ఎక్స్ అని రాసిన తర్వాత ఏ కాకుండా ఉన్నవి చూడండి, డబ్ల్యూఎక్స్ కాకుండా ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి ఏంటున్నాయి, యూ ఉంది, వి ఉంది. అంటే ఇక్కడ యూ వస్తుంది, ఇక్కడేమో వి వస్తుంది. నెక్స్ట్ బిలో డబ్ల్యూఎక్స్వై, అంటే డబ్ల్యూఎక్స్ ఆల్రెడీ వస్తాయి కాబట్టి ఇక్కడికి వై వస్తుంది. నెక్స్ట్ మ్యూలోకి ఇంకా ఎలిమెంట్స్ రావాలి చూడండి, యువిడబ్ల్యూఎక్స్వై, ఇంకోటి మిగిలిపోయింది జెడ్ మిగిలిపోయింది. సో జెడ్ ఇక్కడ రాస్తాం అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కేసెస్లో మనం వెన్ డయాగ్రామ్స్ గీయొచ్చు అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. మనం నెంబర్స్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ఎలా అయితే చేస్తామో ఇక్కడ ఈ సెట్స్ మీద కూడా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెంబర్స్ ఏంటంటే ఉంటాయి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై కదా. అలాగే సెట్స్లో కూడా సెట్స్ని యాడ్ చేయడం, అలాగే సబ్ట్రాక్ట్ అంటే అలా అనకూడదు, కరెక్ట్గా అదే టర్మ్స్ వాడకూడదు, బట్ అదే వర్క్ అదే మీనింగ్ అనమాట. ఓకే, సెట్స్ని యాడ్ చేయడం, అలాగే ఒక సెట్లో నుంచి ఇంకోటి సబ్ట్రాక్ట్ చేయడము, నెక్స్ట్ ఏమో కామన్ ఎలిమెంట్స్ తీయడము అని చెప్పేసుకుని ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం, యూనియన్ ఆఫ్ సెట్స్. సో ముందు దీని ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 1 2 3 4 ఉంది అనుకోండి. నెక్స్ట్ బి అనే సెట్ సమ్ 3 4 5 6 ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు ఏలోవి బీలోవి రెండు రాయాలి. నేను ఎలా రాస్తాను చెప్పండి, ఒక సెట్ తీసుకుంటేనే ఏలో ఎలిమెంట్స్ రావాలి, బీలో ఎలిమెంట్స్ కూడా రావాలి, మొత్తం కావాలి. అంటే ముందు ఏలో ఎలిమెంట్స్ అన్నీ రాసేద్దాం. 1 2 3 4 ఇవి కాకుండా నెక్స్ట్ బీకి వద్దాం. మళ్ళీ 3 ఆల్రెడీ వస్తుంది, 4 ఆల్రెడీ వస్తుంది, ఇంకేముంది 5 6 కదా. సో అన్ని ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి కదా. సో దీన్ని ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. ఏమంటారు, ఏ యూనియన్ అంటే కలిసి కట్టుకుంటే వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో ఏ యూనియన్ బి. ఓకే, సో మనం దీనికి ఒక డెఫినేషన్ ఇద్దాం. సో యూనియన్ ఆఫ్ సెట్స్. సో యూనియన్ ఆఫ్ సెట్స్ డెఫినేషన్ రాస్తాను. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ద యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏలో ఎలిమెంట్స్ వస్తాయి, అలాగే బీలో ఎలిమెంట్స్ కూడా వస్తాయి. సో ద సింబల్ యూనియన్ అంటే యూ ఈజ్ యూజ్డ్ టు డినోట్ యూనియన్. సో వీ డినోట్ యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి యాజ్ ఏ యూనియన్ బి అంటాం. ఓకే, ఏ యూనియన్ బి. ఇప్పుడు నాకు ఏ యూనియన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ కావాలి. సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, వాట్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్? సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తాం మనం? ఎక్స్ సచ్ దట్ అని రాస్తాం కదా, ఎక్స్ సచ్ దట్. చూడండి ఏ యూనియన్ బీలో రావాలంటే
ఏలోని కానీ బీలోని కానీ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం ఇలాగా 1 2 3, అలాగే బి తీసుకుందాము 2 3 4. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమంటున్నాము, దెన్ ఏ యూనియన్ బి అంటే ఏలో ఎలిమెంట్స్ అన్నీ ముందు రాసేయాలి. 1 2 3 రాసాము. నెక్స్ట్ బీలోని ఎలిమెంట్స్ ఏంటి 2 3 4. ఆల్రెడీ 2 3 వస్తుంది కాబట్టి 4 వస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. 1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది కాబట్టి ఏ యూనియన్ బీలోకి వచ్చింది. నెక్స్ట్ 2 అనే ఎలిమెంట్ ఏలోనే ఉంది బీలోనే ఉంది అంటే 2 లైస్ ఇన్ బోత్ ఏ అండ్ బి. 3 ఆల్సో లైస్ ఇన్ బోత్ ఏ అండ్ బి. మరి 4 లైస్ ఇన్ బి అంటే అర్థం ఏంటి, ఏ యూనియన్ బీలోకి రావాలంటే ఏలో ఉన్నా పర్వాలేదు, బీలో ఉన్నా పర్లేదు, అయితే రెండిట్లో ఉన్నా పర్లేదు. అంటే ఆర్ ఏఆర్ బి, ఏలో ఉన్న పర్లేదు. ఇక్కడ ఏలో ఉంది కాబట్టి 1 వచ్చింది, అలా ఇక్కడ 4 బీలో ఉంది కాబట్టి 4 వచ్చింది. రెండిట్లో ఉండాలని లేదు, ఏదో ఒక దాంట్లో ఉంటే చాలు, రెండు ఉన్నా సరే వస్తుంది అనమాట. సో ఎలా రాస్తాము, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హాఫ్ మార్క్ అని అడగవచ్చు బిట్స్లో. వాట్ ఈస్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాడు అనుకోండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఏ ఇది ఇచ్చినప్పుడు ఏ 1 2 3 బి 1 2 3 4 తీసుకున్నప్పుడు ఏ యూనియన్ బి ఏమైంది 1 2 3 4. సో ఇక్కడ డైరెక్ట్ రాయకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము, ఏ అంటే ఏంటి 1 2 3 యూనియన్ 2 3 4 ఈక్వల్స్ టు 1 1 2కి 2 3కి 3, ఈ 2 3లు కాకుండా ఏముంది 4, ఏ యూనియన్ బి అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సిడిఈఎఫ్, ఫైండ్ ఏ యూనియన్ బి. ఎంతవరకు మనకు వచ్చు. అండ్ డ్రా వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. ఓకే, సో వాట్ వీఆర్ గివెన్ ఏ. సో ఏ అనుకోండి, లెట్ ఏ ఈక్వల్స్ టు ఏ బి సి డి అండ్ బి ఈక్వల్స్ టు సి డి ఈ ఎఫ్. దెన్ ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి డైరెక్ట్ వేయకండి, ఏ అంటే ముందు రాయండి. వాట్ ఈజ్ ఏ, ఏ బి సి డి యూనియన్ బి అంటే సి డి ఈ ఎఫ్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో రైట్ ఫస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బి సి డి. తర్వాత ఏమున్నాయి, సి ఆల్రెడీ వస్తుంది రాయవసరం లేదు, డి వచ్చింది రాయనక్కర్లేదు, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్. సో వాట్ ఈజ్ ఏ యూనియన్ బి, ఏబిసిడిఈఎఫ్ అనమాట. ఓకే, మరి దీన్నే డయాగ్రామ్లు ఎలా చూపిస్తాం, వెన్ డయాగ్రామ్ ఎలా చూపిస్తాము చూడండి. వెన్ డయాగ్రామ్ అంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోవాలి, తీసుకున్నాను. ఏ బి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. సి ఉంది, డి ఉంది, అంటే మనం డయాగ్రామ్స్ ఇలా గీయాలి. ఏ బి. ఓకే, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ముందు రాసేయాలి. వాడు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ సి డి అంటే సి డి. ఏ అంటే ఏంటి, మొత్తం ఏబిసిడి కదా, ఆల్రెడీ సిడీలు వస్తాయి. సో ఏ రాయాలి ఇక్కడ, ఏ ఇది బి. నెక్స్ట్ బి సిడిఎఫ్, సిడీలు వస్తాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఈఎఫ్, ఇదేమో మ్యూ. సో వాట్ ఈజ్ మ్యూ, వాట్ ఈజ్ ఏ యూనియన్ బి, ఏబిసిడిఈఎఫ్ మొత్తం వస్తాయి కదండి. ఏబిసిడిఈఎఫ్ అంటే ఏరియా అంతా వచ్చేస్తుంది కదా ఏ యూనియన్ బి. అంటే మనం డయాగ్రామ్ ఎలా గీయాలంటే ఈ ఏరియా మొత్తం గీయాలన్నమాట ఏ యూనియన్ బి. అది మీ నోట్బుక్లో అయితే పెన్సిల్ తోటి మొత్తం ఇలా షేడ్ చేసేయండి అలా. దిస్ ఈజ్ ఏబిసిడి. సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు అంటే షేడ్, ఈ షేడ్ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఏ బి సి డి ఈ ఎఫ్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం యూనియన్ అంటే ఏ విధంగా చేయాలి, వెన్ డయాగ్రామ్ అంటే ఇలా మొత్తం షేడ్ చేసేయాలన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్ ఏంటంటే ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. మళ్ళీ చూడండి, ఏ తీసుకోండి, బి తీసుకోండి. ఇలాగ ఇంటర్సెక్షన్ అంటే ఏమవుద్దంటే రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్సే రాయాలి, కామన్గానే ఉండాలి. చూడండి, రెండిట్లో కామన్గా ఏంటి ఉన్నాయి చూడండి. 1 ఉంది, ఇక్కడ ఉందా 1 లేదు, సో 1 వదిలేస్తాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఎస్ 2. నెక్స్ట్ 3 ఉందా, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కామన్ ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ చేసి సెట్ ఆఫ్ ఫామ్లో రాసేయడమే. దెన్ దాన్ని ఏమంటాం, ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ సింబల్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఇలా ఏ ఇంటర్సెక్షన్ బి.
ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ సెట్ రాయండి 1 2 3 4 ఇంటర్సెక్షన్ ఇది 2 4 5 6 ఓకే కామన్ ఉన్న ఎలిమెంట్స్ 2 ఉంది 2 ఉంది ఇలా రౌండ్ చేసుకోండి కావాల్స్తే ఇలాగా అండర్లైన్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది సో కామన్ ఎలిమెంట్స్ 2, 4 అయిపోయింది సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఎలాగ వేస్తాం చెప్పండి ఇంకా సెపరేట్గా వేరే సమ్ కాకుండా ఇక్కడ వేసేస్తున్నాను వెన్ డయాగ్రామ్ చూడండి ఇది మ్యూ ఏ కామన్గా ఉన్నాయి కదా సో దిస్ ఈజ్ ఏ దిస్ ఈజ్ బి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు చూపించాలి కామన్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ 2, 4 ఇది 2 ఇదేమో 4 సో ఏ ఎలిమెంట్స్ ఏంటంటే ఉన్నాయి 2, 4 కాకుండా ఇది ఏ ఇది బి 2, 4 కాకుండా ఎలిమెంట్స్ ఏంటి 1, 2 అంటే 2, 4 కాకుండా ఎలిమెంట్స్ ఏంటి 1, 3 ఇది 1 ఇది 3 నెక్స్ట్ ఇక్కడ బీలో 2, 4 కాకుండా ఎలిమెంట్స్ ఏంటి 5, 6 ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 2, 4 కదా 2, 4 ఎక్కడ ఉంది చూడండి ఇదే కదా మిడిల్లో కదా ఉంది సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అనమాట సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 2, 4 సో అదే మనం నోట్స్లో అయితే ఎలాగ ఇస్తాము ఇలా తీసి 2, 4 అంటే ఇలా మొత్తం ఇలా షేడ్ చేసేయాలి ఇంటర్సెక్షన్ అంటే సెంటర్లో వస్తుంది అదే యూనియన్ అంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఓకే ఇది బి ఏ అనుకుంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఏరియా అనమాట ఏరియాలో మొత్తం వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నేను దీనికి డెఫినేషన్ రాస్తాను ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ చూడండి ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి రెండిట్లో కామన్గా ఉండాలి సరిపోయింది కదా దట్ ఈస్ దోస్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు బోత్ ఏ అండ్ బి సో వీ డినోట్ ఇట్ సింబాలికల్లీ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ చెప్పండి ఏ ఇంటర్సెక్షన్ బీలో రావాలంటే చూడండి ఇక్కడ ఆన్సర్ 2, 4 వచ్చింది 2 అనేది ఏలోనే ఉంది బీలోనే ఉంది అంటే ఏంటి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ రెండు జరగాలి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి ఇక్కడ బోత్ అంటున్నాం కదా బోత్ అంటున్నాం అంటే రెండు ఉండాలి ఏలో లేదా బీలో అంటే ఏ ఆర్ అని వస్తుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద రావచ్చు ఓకేనా దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ దీన్ని కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి లెట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 తీసుకోండి అండ్ బి ఈక్వల్స్ టు 5, 6, 7, 8 5, 6, 7, 8 దెన్ వాట్ ఈజ్ ఇంటర్సెక్షన్ దట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది మనకి చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ కామన్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఫర్ బోత్ ఏ అండ్ బి ఇక్కడ 1 ఉంది ఇక్కడ ఉందా నో 2 నో 3 నో 4 నో అంటే ఏమైనా వచ్చాయి మనకి లేవు కదా సో ఇలా ఉంటే వాటిని ఏమంటారంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం ఏ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ సో 2 sets A and B are said to be 2 sets A and B are said to be disjoint if they means A and B they have no common elements that is A intersection B equals to empty ఇలా ఉంటే వాటిలో ఏమంటామంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ డిఫరెన్స్ అంటే ఏంటి సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 B equals to 5 6 7 8 9 10 this is B okay then difference of sets అంటే A minus B అంటే ఏ నుంచి బీని సపరేట్ చేస్తున్నాం ఓకే ఎలా చేస్తామంటే ఏ 1 2 3 4 5 6 7 8 మైనస్ బి అంటే 5 6 7 8 9 10 ఏమవుతుంది చూడండి ఏం చేస్తామంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అట్లా క్యాన్సిల్ చేసేయండి అలా క్రాస్ చేసేయండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉందా లేదు 2 లేదు 3 నో 4 నో ఎస్ 5 ఎస్ 5 క్యాన్సిల్ నెక్స్ట్ 6
6 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, 8 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఎలిమెంట్సే రాయాలి. ఏంటవి? 1 2 3 4. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. ఓకే, సో ఏ మైనస్ బిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటున్నాయి చూడండి. 1 ఏలో ఉంది, బిలో ఉందా? లేదు. 2 ఏలో ఉంది, బిలో ఉందా? లేదు. 3 ఏలో ఉంది, బిలో ఉందా? లేదు. 4 ఏలో ఉంది, బిలో ఉందా? లేదు. అంటే ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఉంటుంది, నెక్స్ట్ బిలో ఉండదు. దీన్నే ఏ మైనస్ బి అంటాం. ఓకే, దీన్ని డెఫినేషన్ రాస్తారు. సో డెఫినేషన్ చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు ఏ బట్ డు నాట్ బిలాంగ్స్ టు బి. ఇట్ ఈజ్ యూనిటెడ్ బై ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బికి ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ చెప్పండి. ఎలా వస్తుంది సెట్ బిల్డర్ ఫామ్? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఈ ఎక్స్ ఎక్కడ ఉంటుంది? ఏలో ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, హాఫ్ మార్క్ అనమాట వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాం చూడండి. ఏ యూనియన్ బి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. యూనియన్ వచ్చిందంటే మధ్యలో ఆర్ వస్తుంది. ఇంటర్సెక్షన్ వస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి రెండు ఉంటాయి. మరి ఏ మైనస్ బి అంటే యాక్చువల్ మైనస్ ఇలా కాకుండా ఇలా రాయాలన్నమాట. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ ఇన్ బి. అలాగే మరి బి మైనస్ ఏ చెప్పండి. బి మైనస్ ఏ ఎక్స్ సచ్ దట్ ఫస్ట్ సెట్లో ఉండాలి, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దీని డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటాం అనమాట. ఓకేనా, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సమ్ చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 5 6 7. దెన్ ఫైండ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఓకే, ఆర్ ద ఈక్వల్ అవుతున్నాయా? సో డ్రా వెన్ డయాగ్రామ్స్. సో ఇది చెయ్యాలన్నమాట. సో ఫస్ట్ ఇచ్చిన రాయండి. లెట్ ఏ ఈక్వల్స్ టు వాట్? 1 2 3 4 5. బి ఈక్వల్స్ టు 4 5 6 7. Now first one, a minus b. What is a minus b? 1 2 3 4 5 మైనస్ b అంటే 4 5 6 7. ఏం చెప్పాను? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ముందు క్యాన్సిల్ చేసేయాలి. 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. ఇక ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్సే రాయాలి, అంటే 1 2 3 1 2 3. సో ఏ మైనస్ బి ఈక్వల్స్ టు వాట్? 1 2 3. నెక్స్ట్ బి మైనస్ ఏ తీసుకుందాం. వాట్ ఈస్ బి? 4 5 6 7 మైనస్ ఏ. ఏ అంటే 1 2 3 4 5. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసేయండి. 4 4 5 5. ఈ ఫస్ట్ సెట్లో ఎలిమెంట్సే తీయాలి. 6 7. చాలామంది ఏం చేస్తారంటే ఇవి కూడా రాసేస్తారు మళ్ళీ 1 2 3లో, ఎక్కడ కూడా రాసేస్తారు 6 7లో. రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్నే మనం రాయాలి. ఓకే, చూడండి రెండు ఈక్వల్ అయ్యాయా? ఏ మైనస్ బి అంటే 1 2 3, బి మైనస్ అంటే 6 7. దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. రెండు డిఫరెంట్ అనమాట. జస్ట్ వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. వెన్ డయాగ్రామ్ అంటే వెన్ డయాగ్రామ్ ఏ మైనస్ బికి వెన్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏ తీసుకుందాము, ఇది బి తీసుకుందాము. ఏ బి, ఇదేమో మ్యూ. వాట్ ఈజ్ ఏ? చూడండి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ ఉన్నాయో చూడండి. ఏకి బీకి 4 5 ఉన్నాయి కదా, ఇక్కడ 4 రాయాలి, ఇక్కడ 5 రాయాలి. నెక్స్ట్ ఏలో మిగిలిన 4 5 కాకుండా 1 2 3 1 2 3. బిలో 4 5 కాకుండా మిగిలినవి 6 7. ఇప్పుడు ఏ మైనస్ బి ఎంత వచ్చింది మనకి? ఏ మైనస్ బి ఈజ్ వాట్? 1 2 3 కదా. 1 2 3 ఎక్కడ ఉంది చూడండి. ఇదే కదా 1 2 3 అంటేనే, అంటే ఈ పార్ట్ కదా వస్తుంది చూడండి. ఈ పార్ట్ వస్తుంది మనకి. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. ఇది ఏ మైనస్ బి.
ఓకే, అలాగే బి మైనస్ ఏ చూడండి. మళ్ళీ ఇది ఏ, ఇది బి, ఇది మ్యూ, ఏ బి, మళ్ళీ అదే రాస్తాను 4 5 1 2 3 6 7. ఇప్పుడు బి మైనస్ ఏ ఎంత మనకి 6,7 కదా. మరి 6,7 ఎక్కడుంది? ఇదే కదా, ఈ పార్టే కదా, చూడండి 6,7 అంటే ఇది బి కామా అదే బి మైనస్ ఏ వస్తుంది అన్నమాట. సో బి మైనస్ ఏ ఈక్వల్స్ ఎంత 6,7. సో దీని డయాగ్రామ్ ఇలా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు. అంటే అర్థం ఏంటంటే షేడెడ్ రీజన్ అని అర్థం అనమాట. సో డాట్ ఎక్కడైతే షేడ్ చేస్తామో అదే బి మైనస్ ఏ కింద వస్తుందని. సో ఫైనల్గా ఏం చెప్తామంటే ఇది ఏ, ఇది బి అనుకున్నప్పుడు ఏ మైనస్ బి అంటే ఇది వస్తుంది, ఓన్లీ ఇది వస్తుంది ఏ మైనస్ బి అంటే. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే ఇది ఏ, ఇది బి అనుకున్నప్పుడు ఇది బి మైనస్ ఏ వస్తుంది. దిస్ ఈజ్ బి మైనస్ ఏ. ఓకే, ఏ యూనియన్ బి అంటే తెలుసు, మొత్తం ఏ యూనియన్ బి. ఏం సెషన్ అంటే తెలుసు, కామన్గా ఉన్నదని. ఓకేనా, సో మీరు దీనికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.2కి సంబంధించిన బేసిక్స్ అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 చేద్దాం. ఓకేనా, సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.